ఇజ్రాయిల్ ప్రజలు ఒక చిన్న పట్టణం మీద, ఆయి అనే పట్టణం మీదే ఇజ్రాయిల్ ప్రజలు ఓడిపోయారు. ఓడిపోవటమే కాదు, ఇంచుమించు 36 మంది అక్కడ చనిపోవటం జరిగింది. 36 మంది చనిపోయారు ఒక చిన్న పట్టణం మీద. చిన్న పట్టణం మీద 36 మంది చనిపోయిన తర్వాత యెహోషువ తన వస్త్రాలు చింపుకున్నాడు. వస్త్రాలు చింపుకొని గొల్లుమని ఏడుస్తున్నాడు. ఏంటి ప్రవ్వా, ఒక చిన్న పట్టణం మీద మేము ఓడిపోయాము, చిన్న పట్టణం మీద మేము గెలవలేకపోయాము, చిన్న పట్టణం మీద ఓడిపోయామంటే ఇంకా రేపొద్దున మేము గెలవలేము కదా, ఇంకా ఎన్నో దేశాలు మేము జయించాలి, ఎన్నో పట్టణాలు జయించాలి, ఎంతోమంది రాజులను జయించాలి, మహాసూరులు మహావీరులు అన్న వాళ్ళు ఈ భూమి మీద ఉన్న అనేక మందిని మేము జయించాలి కదా, ఈ చిన్న విషయంలోనే ఓడిపోతే ఇంకా రేపొద్దున మేము జయించలేము కదా ప్రభువా అని యెహోషువ తన వస్త్రాలు చింపుకొని ఏడుస్తున్నాడు. ఈరోజు నువ్వెక్కడ ఓడిపోయావో, ఎక్కడ పడిపోయావో అక్కడి నా దేవుడు నిన్ను మళ్ళా పైకి లేపాలంటే, మళ్ళా నిన్ను ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెట్టాలంటే, నీ అప్పుల నుంచి నీ దేవుడు విడుదల చేయాలంటే, ఆగిపోయిన నీ ఇల్లు మరలా కట్టబడాలంటే, వివాహం ఆగిపోయిన నీ వివాహం మళ్ళా జరగాలంటే, ఇదిగో చూడండి నీ సమస్యల్లో నుండి నిన్ను పైకి లేపాలంటే, నీ అవమానాల్లోంచి నిన్ను పైకి లేపాలంటే, అప్పుల్లో కూరుపోయిన నిన్ను అప్పుల నుంచి ఇంకా నిన్ను పైకి తీసుకురావాలంటే, నీ వ్యాపారంలో నష్టపోయి చనిపోదామని నువ్వు అనేక సార్లు అనుకుంటున్నావు. కానీ నా దేవుడు చెబుతున్నాడు, ఇప్పుడు యెహోషువలాగా వస్త్రాలు చింపుకొని యెహోషువ దేవుడికి మొరపెట్టినట్లు, అయ్యా నేను ఓడిపోయాను, నేను జయించలేకపోతున్నాను, నాకు ప్రార్థన నడిపింపు ఉండలేదు, నాకు నిద్ర వచ్చేస్తుంది, నాలో సోమర్తనం వచ్చేస్తుంది, మొదటున్న ఆశ నాలో లేదు, మొదటున్న మంట నాలో లేదు, మొదటున్న కసి నాలో లేదు, మొదటున్న కన్నీరు నాకు లేదు, మొదటున్న అంగలార్పు నాలో లేదు, మొదటున్న అగ్ని నాలో లేదు. అయ్యా నేను పడిపోయానయ్యా, అయ్యా నేను పడిపోయానయ్యా, అయ్యా పడిపోయిన నన్ను ఈరోజు యేసు నామంలో నన్ను లేపయ్యా, నన్ను లేపయ్యా. నాకు లోకమంతా తిరగాలనిపిస్తుందయ్యా, దేశమంతా తిరగాలనిపిస్తుంది, కానీ ఈ దేశాన్ని, లోకాన్ని, భూలోకాన్ని సృష్టించిన దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలనిపించలేదు, ఉపవాసాలు ఉండాలనిపించలేదు, కన్నీరు కార్చాలనిపించలేదు, అయ్యా దేవుని సంఘం మీద ఉండలేదు. లోక ఆశలు నాలో చెలరేగుతున్నాయి, లోక కోరికలు చెలరేగుతున్నాయి, లోక పాపం చెలరేగుతుంది, దుష్ట ఆలోచనలు చెలరేగుతున్నాయి, దుష్ట మనసు నాలో చెలరేగుతుంది. ఈ అన్నిటిని అనగగొట్టే శక్తి ఒక దేవుడి దగ్గర ఉందండి. అందుకే సముద్ర పొంగును అణిచే దేవుడు ఉన్నాడు నీ దగ్గర, సముద్ర కెరటాలను ఆపుచేసే దేవుడు నీ దగ్గర ఉన్నాడు. సముద్రానికి అడ్డుకట్ట ఏమీ లేదు, ఆగిపో అంటే సముద్రం అక్కడ ఆగిపోతుంది. ఇంత శక్తివంతుడు నీ దేవుడు ఉంటే, ఇంత బలవంతుడు నువ్వు నమ్ముకొని, ఇంత మహోన్నతుడు నువ్వు నమ్ముకొని, ఇంకా నువ్వు అపనమ్మకం కలిగి, ఇంకా అల్ప విశ్వాసం కలిగి, నా జీవితం ఇలాగే ఉండిపోతుందా, ఇంకా నేను బ్రతకలేనా, ఇంకా నేను జయించలేనా, ఎన్నిసార్లు నేను జయిద్దాం అనుకుంటున్నానే, ఎన్నిసార్లు జయిస్తాను, ఈరోజు నేను జయిస్తానని ఒప్పుకుంటున్నాను, మళ్ళా పడిపోతున్నాను, ఒప్పుకుంటున్నాను, దిగజారిపోతున్నాను, ఈ పాప పోలు నాకు వద్దు, నేను పాప పోన్లు నేను మాట్లాడను అని ఎన్నోసార్లు సన్నిధికి వచ్చి మళ్ళా ప్రార్థన చేస్తున్నావు, మళ్ళా లోకంలో పడిపోతున్నావు, మళ్ళా లోకంలో అన్యుల కంటే, దేవుడంటే తెలియని వారి కంటే ఎక్కువగా పాపపు మాటలు నువ్వే మాట్లాడుతున్నావు, మళ్ళా స్తోత్రం అని గట్టిగా అరుస్తున్నావు. ఆమేన్. ఎందుకు ఇలాగ ప్రార్థన చేయటం ద్వారా ఓడిపోతున్నావు కదా, కార్యాలు ఇంట్లో జరుగుతులేదు కదా, అనుకునేది వెనకెళ్ళిపోతుంది కదా, అనుకునేది ఏది జరుగుతులేదు కదా. యేసు నామంలో ఇప్పుడు నా దేవుడు నీతో చెబుతున్నాడు, ఈ ఉపవాసంలో నువ్వెక్కడ ఓడిపోయావో, ఎక్కడ పడిపోయావో ఈరోజు నిన్ను అక్కడే లేపబోతున్నాడు.
అక్కడే నిన్ను లేపబోతున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయిల్ ప్రజలు ఈ చిన్న పట్టణం మీద నిలబడలేక పారిపోయారు, నిలబడలేకపోయారు. ఆమేన్. అనేక మంది అతులైపోయారు, అనేక మంది చచ్చిపోయారు, అనేక మంది రక్తము ఏర్లుగా పారింది అక్కడ. ఈరోజు మన జీవితంలో కూడా, మన బ్రతుకుల్లో కూడా మనము ఆరిపోతుంటే, మనము దేవుడి మాట వినకపోతే, దేవుని కార్యాల వైపు మనం చూడకపోతే, దేవుని మందిరానికి నువ్వు రాకపోతే ఇంట్లో కార్యాలు జరగవు. ఇంట్లో పేదరికం వెంటాడుతుంది, ఇంట్లో దరిద్రం వెంటాడుతుంది, ఇంట్లో సోమర్తనం వెంటాడుతుంది, ఇంట్లో మనశ్శాంతి లేదు, ఇంట్లో శాంతి లేదు. ఇల్లు ఒక నరకంగా మార్చబడుతుంది. మీ దేవుడు గొప్పోడు కదా, మీ దేవుడు ఐశ్వర్యవంతుడు కదా, మీ దేవుడు ధనవంతుడు కదా, మీ దేవుడు వెండి బంగారాలు కలిగిన వ్యక్తి కదా అని మన దేవుడి గురించి మనం గొప్పగా ఇతరులకు చెప్తున్నాం. కానీ ఆ గొప్ప ఆశీర్వాదాలు మన ఇంట్లోనే లేవు. ఎందుకు మన ఇంట్లో లేవు? మనము దేవుళ్ళో నిలబడతలేదు, మనం ప్రార్థనలో ఉండలేదు, మనము దేవుని సన్నిధిలో నిలబడక వాక్షానుసారంగా జీవించకుండా ఉంటున్నాము. కాబట్టి ఈరోజు అన్ని విషయాల్లో మన ఓడిపోవటము జరుగుతుంది. అందుకని యెహోషువ తన వస్త్రాలు చింపుకొని గొల్లుమని ఎవరి కొరకు ఏడుస్తున్నాడంటే ఇజ్రాయిల్ ప్రజల కొరకు ఏడుస్తున్నాడు. ఎందుకు ప్రభువా, ఎందుకు ప్రభువా మేము ఓడిపోయాము? ఎందుకు ప్రభువా మేము ఇంతమంది ఎందుకు చనిపోయారు ప్రభువా? మరి మమ్మల్ని ఎందుకు యోర్దాన్ నది ఎందుకు దాటించకపోయినా ఉండేది బాగుండేది కదా ప్రభువా అని యెహోషువ దేవుడికి మొరపెడుతుంటే, ఇప్పుడు ఓడిపోవటానికి కారణం ఏంటి? దేవుడు వారి మధ్యలో యుద్ధం చేయలేదు. దేవుడు వారి మధ్యలో లేడు కాబట్టి వాళ్ళు ఓడిపోవటం జరిగింది. ఎందుకు ఓడిపోయారంటే దేవుడు వద్దనే పని వారు చేశారు. వద్దనే పని వారు చేసి ఆ శపితమైనది ఏది కూడా మీరు ముట్టుకోవద్దు, ఆ శపితమైనది ఏది మీరు తాకొద్దు, ఆ శపితమైనది ఏది కూడా మీ ఇంట్లో ఉండటానికి వీలు లేదు, మీరు దాచుకోవడానికి వీలు లేదు అంటే ఈరోజు శపితమైనవన్నీ లోకంలో శపితమైనవన్నీ కూడా మనం దాచుకుంటున్నాం. సీరియల్ దాచుకుంటున్నాము, సినిమాలు దాచుకుంటున్నాము, పాపాన్ని దాచుకుంటున్నాము, అబద్ధాలు దాచుకుంటున్నాము, అన్యాయం దాచుకుంటున్నాము, అక్రమాన్ని దాచుకుంటున్నాము, చెడు చూపులు దాచుకుంటున్నాము, చెడు తలంపులు హృదయంలో దాచుకుంటున్నాం. కానీ దేవుని వాక్యాన్ని మాత్రము దేవుని వాక్యాన్ని మాత్రం మన భద్రము దాచుకుంటలేదు. అందుకే మనం ఓడిపోతున్నాం. కళ్ళు సారాలు, బీర్లు, బ్రాందీలు, సిగరెట్లు, పాన్పరాకలు, లోక సంబంధమైనదంతా మనమే చూడండి వద్దన్నదల్లా జుర్రుకుంటున్నాము, వద్దన్నదల్టికల్లా పరిగెత్తుతున్నాము. విజయం మనకు ఉండలేదు, అపజయమే మనకున్నది. ఈరోజు వాక్యం ఉంటున్న నీ జీవితంలో నీకు విజయాన్నిచ్చే దేవుడు నీకున్నాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇజ్రాయిల్ అందరూ గొల్లుమని ఏడుతున్నారు, ఇజ్రాయిల్ ప్రజలందరూ కన్నీరు కార్చి ఏడుస్తున్నారు. ఇప్పుడు కూడా మనం చేయవలసింది ఏంటో తెలుసా? యెహోషువ వస్త్రాలు చింపుకునేటట్లు మన హృదయాన్ని ఇదిగో దేవుడు కరిపిద్దాం, మన హృదయాన్ని దేవుడికి కుమ్మరిద్దాము. ఏ తప్పుదములో పడిపోయావో, ఏ పాపంలో పడిపోయావో, ఎక్కడ ఓడిపోతున్నావో, ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ అనుకునే కార్యాలు ఎందుకు జరుగుతులేదు, ఎందుకు ఓడిపోతున్నావో, ఆ ఓడిపోయిన కాడ నా దేవుడి ఉపవాస విజ్ఞాపన ద్వారా నిన్ను పైకి లేపుతాడు, నిన్ను ఖచ్చితంగా పైకి లేపుతాడు. ఇంతవరకు ఆగిపోయిందే, ఇప్పుడు నా దేవుడు పశ్చాత్తాపడు, ఇంకా నేను ఎక్కడ సరి చేసుకోవాలి? మాటలోన, సూపులోన, తలంపులోన, నడకలోన, ఆలోచనలోన హెచ్చింప నాకంటే ఎవరినైనా గర్వించుకుంటున్నాను, ఇతరుల కంటే నేను గొప్పదాన్ని నేను గర్వించుకుంటున్నానా? ఒకసారి ఆలోచించు. ఆ గర్వము మనకు రాకూడదు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని దేవుని వాక్యము. భూమి ఆకాశం గతించుకుపోయినా కానీ పొల్లు కానీ సున్నా కానీ తప్పిపోదు. ఈ సృష్టిని అంతటిని నడిపించేది దేవుని వాక్యమే. ఈ వాక్యానుసారంగా సృష్టి నడుస్తుంది. వాక్యమై ఉన్న దేవుడే నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది.
ఏమని మాట్లాడుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దర్శిస్తున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడొద్దు, జడయకము, యుద్ధ సన్నుదులై వారందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము. ఆమేన్. ఏడుస్తున్నందుకు, అమ్మా వస్త్రాలు చింపుకున్నందుకు, అంటే ఆ హృదయాన్ని కుమ్మరించినందుకు దేవుడి దగ్గర నుంచి యెహోషువకి ఏమొచ్చేసింది? జవాబు వచ్చేసింది. అందుకే ఏడవటం నేర్చుకోండి. దుఃఖపడేవారు ఆ ధన్యులు, వారు ఓదార్చబడతారు. కన్నీటితో విత్తువారు సంతోషమైన ఆశీర్వాదాలనే పంటను యేసునామమున మీరు పొందుకుంటారని దేవుడు మాటలు మాట్లాడుతున్నాడు. ఆమేన్. అందుకని ఉపవాస ప్రార్థనకి యేసునామంలో లాస్ట్ను వద్దామా, ఫస్ట్ వద్దామా? ఆమేన్. సీరియాలకి ముందు ఉంటున్నాం. ఆమేన్. ట్రైన్కి ముందు ఉంటున్నాం. ఆ ఫ్లైట్ కంటే 4 గంటల ముందే ఉంటాం. ఆమేన్. బస్సు కంటే గంట అరగంట ముందు ఉంటాం. యేసునామంలో లాస్ట్గా ఉండే దేనికి? దేవుని మందిరానికి. ఎంత దౌర్భాగ్యం అంటే ఇది బూతు కాదు. దౌర్భాగ్యం అంటే భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం, ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలా కాకుండా ఆమేన్, సమయానికి యేసునామంలో ముందుందుముగాక. అందరూ అన్నారా? ఆమేన్, ఆమేన్, ఆమేన్ అన్న వాళ్ళందరూ వచ్చేవారు ముందు ఉంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీ అంతటి మీరే అన్నారు, ఆమేన్ అనండి, ఆమేన్ అనండి, ఆమేన్ అని. నేను అనలేదు, మీరు అన్నారు. ఆమేన్ అంటే అవునుగాక అని అర్థం. ఆమేన్ అంటే అవునుగాక. పనిలో ముందుంటావే, డ్యూటీలో ముందుంటావే, మరి దేవుని సన్నిధి అంటే ఎంత భయం ఉండాలమ్మా నీకు, ఎంత భక్తి ఉండాలమ్మా నీకు బ్రదర్. ఆమేన్. హల్లెలూయా. మరి నీకు పొద్దు నుంచి సాయంత్రం వరకు నువ్వు పడుకుంటే నీ దేవుడు నిద్రపోకుండా నిన్ను కాపాడుతున్నాడా? నువ్వు బయటికి వెళ్తే నిద్రపోకుండా నీ దేవుడు నిన్ను కాపాడుతున్నాడా? నీకు జబ్బు వస్తే ఆయన బాగు చేస్తున్నాడా? నీకు సమస్య వస్తే భయపడకు నా కుమారుడా, నా కుమార్తె, నేను ఉన్నాను, నువ్వెందుకు భయపడుతున్నావు అన్నాడా? అన్నిట్లో దేవుడు ముందుంటే ఆ ముందున్న దేవుడి దగ్గరికి నువ్వు ముందు ఉండాలి కదా. ముందు ఉండాలి, వెనకాల ఉండాలా? యేసునాలు ముందు ఉండాలి. అందుకే ఆత్మ విషయంలో నిర్లక్ష్యం ఉండొద్దు. ఆత్మ విషయంలో ఎంత భయపడతామో మన దేవుడు మనల్ని అంత ముందు నడిపిస్తాడు. ఇక్కడ దేవుడు ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ వస్త్రాలు చింపుకున్న యెహోషువ దగ్గరికి దేవుడు వచ్చి, యెహోషువ ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నువ్వు భయపడొద్దు, నువ్వు జడవద్దు. ఇదిగో యుద్ధానికి ముందెళ్ళు, యుద్ధ సన్నిధులైన వారు, యుద్ధానికి సిద్ధపాటు కలిగిన వారు, యుద్ధ సన్నిధులైన వారిని ముందుకు తీసుకొని వెళ్ళు అన్నాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా? యుద్ధానికి మనం ఎలా ఉండాలండి? యేసునామములో ముందుందుముగాక. ఎక్కడ యుద్ధం అంటే ఏంటి? ప్రార్థనని యుద్ధ భూమిలో నువ్వు నిలబడాలి. ప్రార్థనని యుద్ధ భూమిలో ఉంటే నీ ఇంట్లో ఉన్న రోగాలు నా దేవుడు బాగు చేస్తాడు. నువ్వు ఆయన స్తుతిస్తుంటే రోగాలు బయటికి వెళ్ళిపోతాయి, సమస్యలు బయటికి వెళ్ళిపోతాయి, ఇరుకులు బయటికి వెళ్ళిపోతాయి. నీ ఏడుపు, నీ దుఃఖము నా దేవుడు సంతోషంగా మార్చే దేవుడు. ఆమేన్. అందుకే అన్నిటికి వెనకాల ఉండొచ్చేమో, కానీ దేవుడి విషయంలో యేసునామంలో ఉపవాస ప్రార్థనలో ఆదివారం దినాన్నే ప్రార్థనలో నువ్వు ముందుంటే 3 పువ్వులు 6 కాయలు ఒక్క దోణిలో వెళ్తే 2 దోణిలు నింపబడిన చేపలు దేవుడు పేతురుకి ఇచ్చాడు. ఆమేన్. అందుకే ఇప్పుడు మనము కూడా ప్రార్థనలో ముందుండు. నీ భర్త విషయం విడిచిపెట్టే, నీ భర్త విషయం ప్రార్థన చేసి దేవుడికి అప్లికేషన్ పెట్టి విడిచిపెట్టేశావు. కార్యం ఆయన చేసుకుంటున్నాడు, ఆయన మార్చుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపే కానీ తెలుపు కాదు. అంటే ఒక వ్యక్తిని నువ్వు కానీ, ఒక వ్యక్తిని నేను కానీ, ఒక వ్యక్తిని భూమి మీద ఏ నరుడు కూడా మార్చలేడు. కానీ మార్చే శక్తి ఆ నరుని సృష్టించిన ఆ దేవుడికి ఉంది తప్ప ఎవరికి లేదండి. ఆమేన్. చూడండి, ఒక కారును తయారు చేస్తే ఆ కారులో ఉన్న ప్రాబ్లము ఆ కారును తయారు చేసిన యజమానుడికే తెలుస్తుంది తప్ప ఇంకెవరికి తెలీదు. అలాగే మనల్ని సృష్టించిన
మన యజమానుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకున్న ప్రాబ్లాలు ఆయనే తీసేయగలడు. ఆయననే మనల్ని చూడండి తనకిష్టమైన రీతిలో ఆయన మనల్ని మార్చే శక్తి ఆ దేవుడికి తప్ప ఇంకెవరు కూడా లేదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెహోషువతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, యుద్ధ సన్నుదులై ఏంటండి, యుద్ధ సన్నుదులై చూడండి యుద్ధానికి మీరు ముందుకెళ్ళమని దేవుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు యుద్ధం ఎలా చేయాలో ఆమె నన్ను చూసి నేర్చుకోండి. ఇదిగో యుద్ధం ఎలా చేయాలో నేను చెప్తాను, ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు చెయ్యండి అని అన్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, యుద్ధ సన్నుదులై యుద్ధానికి రెడీగా మనం ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్ళి ఇగో యుద్ధం చేయమని దేవుడు చెప్పడం జరిగింది. అందరూ తీసుకెళ్ళొద్దు యుద్ధానికి సిద్ధపాటు కలిగిన వారు ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన అంటే ఆశ కలిగిన వారు ఉన్నారు, రోధించేవారు ఉన్నారు, కన్నీళ్లు కార్చేవారు ఉన్నారు, అంగలార్చేవారు ఉన్నారు. ఈ యుద్ధ సన్నుదులుగా ఉన్న ఏళ్ళ ద్వారా నేను దేశాన్ని జయించేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒక దైవజనుడు అన్నాడు, 100 మంది ప్రార్థన పరులు నాకు ఇవ్వండి, ఈ దేశాన్ని నేను మార్చేస్తానంటున్నాడు దేవుడు. ఒక దైవ సేవకుడు ఏమన్నాడండి, 100 మంది ప్రార్థన పరులు ఉండ నాకు, నేను ఈ దేశాన్ని మార్చేస్తానన్నాడు. అంటే ప్రార్థనా పరుడు ఏది అడిగితే దేవుడు అదే చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ధరణితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని ఆత్మ నీతో నాతో మాట్లాడుతుంది, దేవుని ఆత్మ నిన్ను నన్ను దర్శిస్తుంది. ఇక్కడ మనం 15వ అధ్యాయంకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న 8-15 చూసినప్పుడు యెహోషువ ఇజ్రాయిల్ అందరినీ ఏం చేశాడంట, వారి ఎదుట ఆమేన్. ఇప్పుడు మీరు యుద్ధానికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? హాయి పట్టణానికి మీరు యుద్ధానికి వెళ్ళండి. ఇప్పుడు హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్తే, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు హాయి పట్టణస్తులు ఏమంటారు, ఒరే ఇంతకు ముందు మనం తరిమి చంపేసాము కదరేళ్ళని, మళ్ళా వచ్చారు, మళ్ళా తరిమి మనం చంపేద్దామరా అనుకుంటారు వాళ్ళు. మరి ఏంటంటున్నారు, మళ్ళా మనం తరిమి చంపేస్తాము, ఈసారి ఇంకా మనము ఇంతకు ముందు 36 మందిని చంపాము, ఇప్పుడు మొత్తం అందరిని చంపేద్దామరా అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని తరుముతారు, మీరు ఓడిపోయినట్లు పారిపోయి వచ్చేసేయండి అన్నాడు. ఓడిపోయినట్టు పారిపోయి వచ్చేసేయండి, అయితే అక్కడ మాటుగాళ్లను పెట్టు అన్నాడు. ఎవరో దేవుడు యెహోషువతో చెబుతున్నాడు. మాటుగాళ్ళంటే ప్రార్థన పరులు. ఆమేన్. మాటుగాళ్ళంటే దాక్కున్న వాళ్ళు, అంటే ప్రసంగం చేసిన వాడు అందరు కనపడతాడు, పాటలు పాడే వాళ్ళు అందరు కనపడతారు, ఐదబడికి చూడండి వాయిద్యాలు వంచే వాళ్ళు అందరు కనపడతారు. కానీ మాటుగాళ్ళైన ప్రార్థన పరులు మాత్రం ఎవరికి కనపడరు. వారు ప్రార్థన పరుడు ఎవరు కనపడతాడు, మాటుగాడైనా వాళ్ళు దేవుడికే కనపడతారు తప్ప ఇంకెవరు కూడా కనపడరని వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ మాటుగాళ్ళని వారికి కనపడకుండా పెట్టండి అన్నాడు. మాటుగాళ్ళు అంటే ప్రార్థన చేసేవాళ్ళు. అంటే ప్రార్థన చేసేవాడు ఎలాగుంటాడంట, దాక్కుంటాడు. అంటే ఇప్పుడు ఒక మాట మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఏలియా 3.5 సంవత్సరాలు ఏం చేసాడు, ఎవ్వరు కనపడకుండా. ఆమేన్. చూడండి ఎవ్వరు కనపడకుండా చూడండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైనా మనము మనుషులు కనపడేటట్లు మన భక్తిని చూపించుకుంటున్నారు చాలామంది. మనుషులు కనపడాలి, నేను కనపడాలి మనుషులందరికీ, నేను కనపడాలి మనుషులందరికీ అని పై భక్తినే చూపించుకుంటున్నావు. కానీ నిజమైన భక్తిని నేను మనుషులు కనపడతాం కాదు, కానీ నేను నా దేవుని కనపడాలని దాక్కున్న వాళ్ళు, మరుగైన వాళ్ళు, మాటుగాళ్ళు అయిన వారు కొద్దిమంది అని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, మనందరు దర్శిస్తున్నాడు. ఈ మాటుగాళ్ళు చూడండి హాయి పట్టణం అంతా ఏం చేశారంట, కాల్చేయటం జరిగిందంటండి. ప్రార్థన ద్వారా చీకటి శక్తులు కాల్చివేయబడతాయి,
మంత్రశక్తులు కాల్చివేయబడతాయి. ఆకాశ మండలంలో తిష్ట వేసుకున్న దురాత్మ సమూహములు ఏమవుతాయి? బంధించబడతాయి. మాటుగాళ్ళు ద్వారా, ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను, ప్రతి గలిబిల్ని, ప్రతి దుఃఖాన్ని సంతోషంగా మార్చే శక్తి ఒక ప్రార్థన జీవితానికి ఉంది, ఒక ఉపవాసానికే ఉంది. ఆగిపోయిన కార్యాలు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడే తెరుస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జాగ్రత్త ఆలకిద్దాం. ఇక్కడ వాళ్ళు చూడండి పారిపోవటం జరిగింది. పారిపోతుంటే, ఇజ్రాయేల్ ప్రజలు పారిపోతుంటే, మేము చూడండి జయించేస్తాము, మా ముందు ఇలా నిలబడలేరు అని అనుకుంటున్నారు హాయి పట్టణస్తులు. అలాంటి సమయంలో ఈ మాటుగాళ్ళు ఆ పట్టణాన్ని కాల్చివేయటం జరిగింది. ఆ పట్టణము కాల్చివేయబడుతుంటే ఆ పొగ, ఆ మంట ఆకాశం అంత ఎత్తుగా వెళ్ళటం జరిగింది. ఇప్పుడు చూడండి ఇజ్రాయేలు ప్రజలు హాయి పట్టణస్తుల్ని జయించటం జరుగుతుంది. హాయి పట్టణస్తుల్ని ఒక్కొక్కరిని చూడండి చంపేయటం కూడా జరుగుతుంది. ఆ ఇజ్రాయేలు ప్రజల ముందు హాయి పట్టణస్తులు ఒక్కరు కూడా మిగలకుండా ఓడిపోవటం జరిగింది. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ ఓడిపోయావో అక్కడే నీకు విజయం ఇస్తాడు. కొంచెం ఓపిక పట్టు, కొంచెం సహనం కలిగి ఉండు, కొంచెం ఓర్చుకో, కొంచెము దేవుని సన్నిధిలో కనిపెట్టుకో. నీ దేవుడు నిన్ను గొప్పగా దేవుడు దీవించబోతున్నాడు, దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. వాళ్ళు అలాగన్నారని ఏడవద్దు, వీళ్ళు ఎలాగన్నారని ఏడవద్దు, నాకు ఈ అవమానం వచ్చిందని ఏడవద్దు, ఇగో ఈ నింద వచ్చిందని ఏడవద్దు. అయినా కానీ ఓర్చుకో. ఆమేన్. ఓర్చుకొని సహనం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించి నీ దేవుడిని దీవిస్తాడు. నీకేదైనా కష్టం వచ్చిందా, ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి